డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో అంబేద్కర్ చిత్రపటాన్ని అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును తక్షణం బర్తరఫ్ చేయాలంటూ దళిత సంఘాల ఆందోళన చేపట్టాయి. పి గన్నవరం 3 రోడ్ జంక్షన్ లో నిరసన తెలిపారు. దళితులు రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులు రఘురామకృష్ణంరాజు ఫోటోలు తగలపెట్టారు. అలాగే కాకినాడ రంగరాయ కళాశాల వైద్యులపై దురుసుగా ప్రవర్తించి పురుష పదాజలంతో దూషించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని పదవి నుంచి సస్పెండ్ చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. తక్షణమే కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పి గన్నవరం ఎంఆర్ఓ సబ్ ఇన్స్పెక్టర్ కు దళిత సంఘాలు వినతి పత్రం అందజేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారాగానే ఈవేళ ప్రభుత్వ పాలనలు జరుగుతున్నాయి, ఈవేళ చట్టాలు జరుగుతున్నాయి, ఈవేళ శాసనసభ అవని పార్లమెంట్లు అవని ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాసిన రాజ్యాంగ భిక్షతో నడుస్తుంటుంటే అదే యొక్క రాజ్యాంగం ద్వారాగా మరి ఈరోజు ఎమ్మెల్యే పదవికి వచ్చినటువంటి వ్యక్తి మరి ఆయన మీద ఎంత దురుద్దేశమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన మరి రఘురామకృష్ణరాజుకు ఉన్నదంటే మీరు అందరికీ చూశారు. మరి అతను చాలా దుర్మార్గంగానో ఏదో చేతకానిలాగానో కుర్రవాడిలాగానో ఒక చట్టసభలోకి వెళ్ళే వ్యక్తిలాగా ప్రవర్తించలేదు. ఏదో రౌడీ లాగానే ఒక వీధి రౌడీ లాగా ప్రవర్తించిన వ్యక్తి. మరి ఆయన ఈ యొక్క భారతదేశంలో పుట్టి మరి రిజర్వ్ బ్యాంక్ ఎకరాన పెట్టినటువంటి దొంగ, అలాగే కాకోకుండా చాలా వ్యభిచారి కూడా అతను. అలాంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ముట్టుకోవడానికే అర్హత లేని వ్యక్తి. ఈవేళ ఆయన అసెంబ్లీకి వెళ్ళలేని వ్యక్తి. కానీ పరిస్థితులు చాలా ఎట్లా తయారయ్యాయి అంటే దుర్మార్గంగా రాజ్యాన్ని వెళ్తున్నట్టుగా కలియుగం అనేది వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇతను మరి వేళ శాసనసభకి ఎంపికయ్యాడు. అలాంటి వ్యక్తిని మరి ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎక్కడో ఆదిమూలరావు గారిని ఏదో చిన్న విషయంలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగినది. మరి ఇలా దేశాల్లోనూ ఒక ప్రపంచ మేధావిని అవమానించిన వ్యక్తి మరి అతని మీద చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్యే పదవి నుంచి రద్దు చేయాలి, అతన్ని అసెంబ్లీకి మెట్టెక్కడం కూడా చేయాలి. చేసిన రోజునే ఇవాళ అంబేద్కర్ గారికి నిజమైనటువంటి ఘనమైనటువంటి నివాళులు ఇచ్చారని మనం అనుకుంటాం.